కేసీఆర్ ఏమో బయటికి రావట్లేదు. ఉన్న ఇద్దరు. ఆ ఇద్దరు ఒలపడ దాపడ ఇద్దరు ఉన్నారు. అది పబ్లిక్‌లోకి అంత ఫోర్స్‌గా వెళ్ళగలుగుతున్నారా అని? అంటే కౌంటర్ బాగా చేస్తున్నారు. నేననేది కౌంటర్ కాదు. మీరు ఆరోపణలు మీరు ఉన్న విషయాలను మీరు బయట పెట్టాలి. ఇప్పుడు ఉదాహరణకు నాకేమనిపించిందంటే 60,00,00,000 బడ్జెట్‌తోని మేము ఇంత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినాము. మున్సిపాలిటీలలో గాని, 60,000 కోట్లతో. అర్బన్ ఏరియాస్‌లో హ్మ్. ఆ బడ్జెట్‌నప్పుడు 3,00,000 కోట్లున్నప్పుడు ఎందుకు చేయట్లేదు? చేస్తుండరేమో వాళ్ళు నాకు తెలవదు. బట్ ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి వార్డ్ మెంబర్ దగ్గర గానీ, డివిజన్ మెంబర్ దగ్గర, కౌన్సిలర్ దగ్గర గానీ అభ్యర్థులున్నారు కదా! 3,000 మంది అభ్యర్థులున్నారు. రేపు హ్మ్. పోలింగ్ కోసం. యెస్. 3,000 అభ్యర్థులున్న స్థానాలల్ల 2,800కు పైన బీఫామ్ ఇచ్చారు బీఆర్ఎస్ వాళ్ళు. ప్రతి అభ్యర్థి దగ్గర ఆ పర్టిక్యులర్ డివిజన్ ఏంది, ఆ పర్టిక్యులర్ మున్సిపాలిటీ ఏంది, ఆ పర్టిక్యులర్ జిల్లా ఏంది, ఆ పర్టిక్యులర్ పూర్వ జిల్లాలో ఉంది. కనీసం ఆ లెవెల్‌ల స్టాటిస్టికల్ డాటా ఉండాలి. అంటే వెల్ ప్రిపేర్డ్‌గా ఉండాలి. ఒక ఇంటలెక్చువల్ సెంటర్ ఉండాలి. ఇట్లా ఒక నాలెడ్జ్ సెంటర్ ఉండాలి. ఆ నాలెడ్జ్ సెంటర్ అప్పటికప్పుడు బటన్ నొక్కి ములుగు నియోజకవర్గంలో ఏం డెవలప్ చేసినాం, జిల్లా ప్రకటించిన తర్వాత ఇమ్మీడియట్‌గా వాళ్ళకి పంపియాలి. అయితే ఒక చంద్రబాబు నాయుడు మాత్రం ఇది సక్సెస్‌ఫుల్‌గా చేయగలిగాడు. అది ఉమ్మడి రాష్ట్రంలో. అసెంబ్లీలోనే అమర్నాథ్ ఉండేవాడు. అమర్నాథ్ మీకు కూడా తెలుసు. హ్మ్. అమర్నాథ్ కంటే ముందు కూడా ఇంకొకరిద్దరు ఉన్నారు. వీళ్ళేం చేసేవాళ్ళంటే ఏదైనా చర్చకు వస్తున్నది ఒక టాపిక్ అనంటే ఎమ్మెల్యేలకు మొత్తం నోట్స్ ఇచ్చేవాళ్ళు. దాంతో పాటుగా ప్రతి మీడియాకు పోయే ప్రతి వ్యక్తికి నోట్స్ ఇచ్చేవాళ్ళు. అంత అంత సీరియస్ కృషి జరగాలి. కొంత జరుగుతున్నది. బట్ ఇంకా కొంత ఇంప్రూవ్ కరెక్ట్. చేసుకున్నట్టయితే రేవంత్ రెడ్డిని ప్రశ్నించడానికి అఫెన్సివ్‌గా పోవడానికి అవకాశం కానీ ఉంది. ఇక్కడ వీళ్ళిద్దరూ మాట్లాడేదే పత్రికల్లో వస్తున్నది తప్ప, క్షేత్రస్థాయిలో మూవ్‌మెంట్ లేదు, కదలట్లేదు. ఆ నాయకత్వం రెండో, మూడో శ్రేణి కార్యకర్త కదలాలి గదా! అది బీఆర్ఎస్‌లో ఉన్న ప్రధాన లోపం అనేది ఒకటి. అంటే అంటే జనరల్‌గా ప్రాంతీయ పార్టీలలో అంతటా కూడా నాయకత్వాన్ని కింది లెవెల్ నుంచి బలోపేతం చేసి వాళ్ళకు వాళ్ళను కూడా ఎలివేట్ చేయడం అనేది ఒక లోపంగా జరుగుతూ ఉంది. అది మన దగ్గరనే కాదు, తమిళనాడులో ఉంది. అక్కడ వెస్ట్ బెంగాల్‌లో ఉంది. టీడీపీ అది మినహాయింపు కాదు. టీడీపీ మినహాయింపు అంటే ఇప్పుడు కాదు అది. ఎన్టీ రామారావు పీరియడ్‌లో మినహాయింపు. చంద్రబాబు నాయుడు మళ్ళీ అట్లా ఎలివేట్ చేయలేదు. తొక్కేశాడు. ఎవడు ఎదుగుతుంటే వాడిని తొక్కేశాడు. అది మనకు వందల పేర్లు ఇవ్వగలుగుతాను నేను. 2, 3 చెప్పండి. ఇప్పుడు చంద్రశేఖర్ రావు అని కరీంనగర్లో ఒక ఎమ్మెల్యే ఉండే, జే చంద్రశేఖర్ జువాడి. ఆయన 97లో అసెంబ్లీలో తెలంగాణ మీద చర్చ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, తెలంగాణ హక్కుల మీద గట్టిగా మాట్లాడండి ఆయన. అంటే చంద్రబాబుని బ్లేమ్ చేయలే, తెలంగాణ కోసం. తరతరాలుగా ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని మాట్లాడండి. హ్మ్. నెక్స్ట్ టికెట్ ఇవ్వలేదు ఆయనకి. తర్వాత అధికారంలోకి రావడానికి ఏం చేస్తే అధికారంలోకి మళ్ళీ వస్తామో 90% ప్లాన్ ఇచ్చింది కేసీఆర్. ఆయన మంత్రి పదవి ఎప్పుడు పక్కకు పెట్టాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. నాయకులలో గులాంగిరి చేసే వాళ్ళని తప్ప ఇండివిజువాలిటీ ఉన్న వాళ్ళని ఎదగనియలేదని చెప్పడానికి. హ్మ్. ఇప్పుడు మనకి హీరోలు కనబడుతున్న కొంతమంది కూడా అప్పుడు వాళ్ళు బయటికి ఏమాత్రం ఎక్స్పోజ్ కాకుండా ఆ శక్తి 48 సూత్రాలు చదివినట్టున్నారు వాళ్ళు. అందులో మొదటి ప్రిన్సిపల్ ఏముంటుందంటే, హ్మ్. ఒక నాయకుని దగ్గర నువ్వు ఎదగాలనుకుంటే ఆ నాయకత్వం కింద నీకున్న తెలివిని నువ్వు బయట పెట్టకూడదు. ఆ లోపలనే ఉంచుకోవాలి. ప్రతి దాన్ని ప్రశ్నించకూడదు. ఆ ఎదుటి నాయకుడు చెప్పేదాన్ని అనుసరించాలి తప్ప నువ్వు ప్రశ్నించకూడదు. ఇది ఫస్ట్ ప్రిన్సిపల్ అన్నట్టు హ్మ్. శక్తి 48 సూత్రాలు. అంటే రాజకీయాలలో ఎంత నిదానంగా, ఓర్పుగా, సహనంగా ఎదగాలనుకున్నప్పుడు ఇవన్నీ చేయాలని చెప్పి ఆ బుక్ చెప్తుంది అన్నట్టు. ఓకే. ఉమ్. ఓకే. అదే తెలుగులో ఉందా అది? తెలుగులో కూడా ఉంది, అన్ని భాషలలో చాలా ఫేమస్ బుక్ అది. అది కేసీఆర్ చదివింటాడా? చదవచ్చు. అందరు రాజకీయ నాయకులకు అది ఒక బైబిల్, అది భగవద్గీత. మీరు బాగా కేసీఆర్‌కు అడ్వైజులు ఇచ్చే వాటిల్లో మీరు ఒకరు గదా! ఈ మధ్య మీరు ఇచ్చిన అడ్వైజెస్ ఏమైనా ఉన్నాయా ఆయనకు? అంటే జనరల్‌గా కేసీఆర్ దగ్గర అడ్వైజులు ఇవ్వడం అనేది ఉండదు. డిస్కషన్ వచ్చినప్పుడు మన ఒపీనియన్ చెప్తాం. హ్మ్. ఆ ఒపీనియన్ చెప్పినప్పుడు ఆయన యాక్సెప్ట్ చేస్తే చేస్తారు, లేకపోతే చెయ్యరు. బట్ ఆయన దగ్గర ఉన్న మంచి గుణం ఏంటంటే, ఆయన కనుక కూర్చోవడానికి, ఆయన ముందర మాట్లాడడానికి అవకాశం దొరికితే మాత్రం ఎంతసేపైనా వింటాడు ఆయన. అంతే. ఎంతసేపైనా వింటాడు. ఎవరు చెప్పినా వింటాడు. బట్ ఆయన ఆలోచించుకుంటాడు. ఆయన నిర్ణయానికి వస్తాడు. వినదగున ఎవరు చెప్పినా వినినంతనే వేగపడదు. అట్లుంటుంది అన్నట్టు. ఆయన టైం ఇవ్వకపోవడం అనేది ఉండదు.